నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు। ఎయిడ్స్ రహిత సమాజ స్థాపనకు కృషి చేయండి, నిశ్శబ్దాన్ని ఛేదించండి, వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండండి। జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ లలిత కుమారి ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీలు। గాలిగోపురం మఠాన్ని టీటీడీలో విలీనం చేసే హక్కు దేవాదాయ శాఖకు ఉంది। మఠానికి బంకట్లాల్ జోషికి సంబంధం లేదు స్పష్టం చేసిన జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ వెంకటేష్। రిటైల్ రంగంలోకి విదేశీ పెట్టుబడులను అనుమతించకండి, దేశ ఆర్థిక సార్వభౌమత్వాన్ని దెబ్బతీయకండి, వర్తక వ్యాపారులు అఖిలపక్షం డిమాండ్, విజయవంతమైన బంద్। పుత్తూరు మండలం దుర్గమ్మ చెరువుకు గండి, నీట మునిగిన పంట పొలాలు, మృత్యువాత పడ్డ జీవాలు। వార్తల్లోని వివరాలు। గాలిగోపురం మఠాన్ని టీటీడీ స్వాధీనం చేసుకోకూడదనే హక్కు బంకట్లాల్ జోషికి గాని ఆయన కుమారులకు గాని లేదని జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ హెచ్ వెంకటేష్ పేర్కొన్నారు। బంకట్లాల్ జోషి వ్యాఖ్యలను ఖండిస్తూ గురువారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గాలిగోపురం మఠానికి బంకట్లాల్ జోషికి కానీ ఆయన కుమారులకు కానీ ఎలాంటి సంబంధం లేదన్నారు। 400 సంవత్సరాల క్రితం ఉత్తరాది బైరాగులు స్థాపించిన ఈ గాలిగోపురం మఠం ఉత్తరాది బైరాగులకు తిరుమలకు నడిచి వచ్చే భక్తులకు అన్నదానం వసతి సౌకర్యాలను కల్పిస్తోందన్నారు। అయితే 1996లో అప్పటి మహంతు సంత్ రామ్ చరణ్ దాస్ కారు ప్రమాదంలో మృతి చెందటం జరిగిందని అప్పటి నుండి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అధికారులను నియమించి మఠం సాంప్రదాయాలను కాపాడుతోందని తెలిపారు। 1999లో మఠం అధికారిగా బంకట్లాల్ జోషిని 500 రూపాయలతో దేవాదాయ శాఖ నియమించింది తప్ప బంకట్లాల్ జోషికి గాలిగోపురం మఠం ఆస్తులకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు। అధికారాల బదలాయింపు, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే బంకట్లాల్ తన కుమారులు, శిష్యులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు। 2002లో గాలిగోపురం మఠాన్ని టీటీడీకి స్వాధీనం చేయాలనే ప్రతిపాదన జరిగిందని తెలిపారు। ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదని, మఠం ఆస్తులను పరిరక్షించడానికి, మఠం సాంప్రదాయాలను కాపాడటానికి ప్రభుత్వం టీటీడీ పరం చేయాలనే ఆలోచన చేసిందని పేర్కొన్నారు। ఈ విలేకరుల సమావేశంలో దేవాదాయ శాఖ సిబ్బంది, గాలిగోపురం మఠం సిబ్బంది పాల్గొన్నారు। బంకట్లాల్ జోషి గారి యొక్క కుమారుడు దామోదర్ శర్మ, ఆయనకు దీనికి ఎలాంటి సంబంధం లేదండి। ఇంకొకటికి అదే వాళ్ళు ఆయనకుండే 2 కుమారులు, మఠానికి ఎలాంటి సంబంధం లేదు। ఈయన కేవలం ఇక్కడ మఠంలో సాంప్రదాయాలు సరిగా పాటిస్తున్నారా లేదా, పూజాది కార్యక్రమాలు, తర్వాత ఈ బైరాగి సాంప్రదాయం ద్వారా మఠం నడిపిస్తున్నాం, అది సక్రమంగా జరుగుతుందా లేదా అని చూడటానికే తప్ప ఇతర వ్యవహారాల్లో ఆయనకు ఎలాంటి జోక్యం కల్పించుకోవడానికి అవకాశం లేదు। ఈ మఠంని టీటీడీకి అప్పచెప్పడం అనేది కేవలము ఇప్పుడు ఉన్నటువంటి ఏ ఉద్దేశం అయితే మఠాన్ని స్థాపించామో ఆ ఉద్దేశాన్ని ఇంకా మెరుగ్గా అమలు చేయడానికే తప్ప, తర్వాత ఇక్కడ కొన్ని ఇండ్లు, తర్వాత షాప్ రూమ్స్ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నిటిని సరిగ్గా నిర్వహించడానికే తప్ప వాళ్ళు దానదత్తం చేసుకొని ప్రైవేటైజేషన్ చేయడం కాదు। ఎయిడ్స్ రహిత సమాజ స్థాపనకు అందరూ కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ లలిత కుమారి పిలుపునిచ్చారు। ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా గురువారం చిత్తూరు పట్టణంలో డిఎంఎన్హెచ్ఓ భారీ ర్యాలీని ప్రారంభించారు। అనంతరం జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధికి మందులు లేవని ప్రజల్లో విస్తృత ప్రచారం నిర్వహించి అవగాహన కల్పించడం ద్వారా వ్యాధి నివారణ చేపట్టవచ్చని అన్నారు। ప్రస్తుతం చిత్తూరు, తిరుపతి ఆర్టీఏ సెంటర్లలో ఎయిడ్స్ బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు CD4 పరికరం ద్వారా రక్త పరీక్షలు నిర్వహించి వ్యాధి తీవ్రతను బట్టి మందులను సరఫరా చేస్తున్నట్లు చెప్పారు। పీహెచ్సీ సెంటర్లలోని ఏఎన్ఎంలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి గర్భవతుల పరీక్షలకు అవసరమైన కిట్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు। ఈ సందర్భంగా ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కల్పించిన వారికి బహుమతులు అందజేశారు। ఈ కార్యక్రమంలో జిల్లా టీబీ అధికారి వెంకటప్రసాద్, ఏపీ శాక్స్ ప్రోగ్రామ్ ఆఫీసర్ లలిత తదితరులు పాల్గొన్నారు। భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది ఎయిడ్స్ ప్రివిలెన్స్లో। అలాగే చిత్తూరు
ఆంధ్రప్రదేశ్లో 19వ స్థానం నుంచి ఈ సంవత్సరం 20వ స్థానానికి వచ్చింది. ఇంతకుముందు 10, 13 నుంచి ఈసారి 19 లాస్ట్ ఇయర్ ఉండింది, ఇప్పుడు 20వ స్థానానికి వచ్చింది. దీంట్లో కంట్రోల్ చాలా బాగా ఉంది, ప్లస్ యాక్టివిటీస్ చిత్తూరులో బాగా జరుగుతున్నాయని అని మనకి స్టేట్ లెవెల్లో కూడా అప్రిసియేషన్ వచ్చింది. దానివల్ల మనకి ఏపీ సాక్స్ ప్రోగ్రామ్ జిల్లాలో బాగా జరుగుతుంది. కాకపోతే వచ్చే సంవత్సరానికి 23వ స్థానానికి, అంటే అన్నిట్లోకి ఇక్కడ ఎక్కువ స్థానం అంటే తక్కువ ప్రివిలెన్స్ అని, సో 23వ స్థానానికి ప్రయత్నం చేసి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాము అనేసి ఆశిస్తున్నాను. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ఆంగ్ల భాషలో ప్రావీణ్యం కోసం జిల్లాలో ఆంగ్ల సంచార బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని రాజీవ్ విద్యా మిషన్ ప్రాజెక్టు అధికారి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. గురువారం ఆంగ్ల బృందాలకు చిత్తూరు డీఈఓ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ జిల్లాలో ఆంగ్ల భాషలో నిష్ణాతులైన 12 మంది టీచర్లను 4 బృందాలుగా ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ బృందాలు జిల్లాలోని అన్ని పాఠశాలలకు వెళ్లి ఆంగ్ల ఉపాధ్యాయులకు టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్ అందజేయడం జరుగుతుందని, ఈ మేరకు బృందాలు జిల్లాలో పర్యటిస్తోందని పీఓ తెలిపారు. నేషనల్ కరికులం 2005 ప్రకారం ప్రతి పాఠశాలలో 1వ తరగతి నుండి ఇంగ్లీష్ విధిగా ఓ సబ్జెక్టుగా ఉండాలన్న నిబంధనతో ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభించడం జరిగిందని అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు ప్రదర్శనలను నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు అన్న తారతమ్యం లేకుండా హెచ్ఐవి రహిత సమాజ స్థాపన కోసం విశేషంగా ప్రచారం చేస్తూ వివిధ రూపాలలో ప్రదర్శనలు నిర్వహించారు. ప్రపంచ హెచ్ఐవి దినోత్సవం సందర్భంగా పుత్తూరు పట్టణంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎయిడ్స్ మహమ్మారిని తరిమికొడదాం, ఎయిడ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం అంటూ ప్లకార్డులు చేతపట్టుకుని డప్పులు వాయిస్తూ ర్యాలీని కొనసాగించారు. అలాగే తిరుపతిలో ఆదిశంకర టెక్నో స్కూల్ విద్యార్థులు హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధుల ప్రభావాన్ని ప్రజల్లో అవగాహన కలిగిస్తూ నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శనగా తీసుకెళ్లారు. ఈ ర్యాలీని ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఓంప్రకాష్ రెడ్డి, డైరెక్టర్ శ్రీపతి రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్వహిస్తున్న ఆర్ఎస్టీ సెంటర్లకు మాత్రమే బిల్లులు చెల్లిస్తామని రాజీవ్ విద్యా మిషన్ ప్రాజెక్టు అధికారి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం చిత్తూరులో ఎన్జీఓ నాయకులకు ఒక్కరోజు శిక్షణా కార్యక్రమాన్ని పీఓ మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం బడియుడు పిల్లలందరినీ ఒకచోట చేర్పించి విద్యాబోధన చేసేందుకు ఆగస్టు 1 నుండి ఆర్ఎస్టీ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా బడి బయట పిల్లలు, వారి నేపథ్యం, స్వభావం, వారిపై అపోహలు, వాస్తవాలపై చర్చించి వారి పట్ల మెలగాల్సిన విధానాలను తెలిపారు. ప్రభుత్వ నిబంధన మేరకు నిర్వహించే సెంటర్లకు మాత్రమే బిల్లులు చెల్లిస్తామని పేర్కొన్నారు. జిల్లాలో 18 సెంటర్లలో 641 మంది విద్యార్థులున్నట్లు పేర్కొన్నారు. హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాప్తి లేని వివక్షరహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా లెప్రసీ అధికారిని డాక్టర్ దీప పిలుపునిచ్చారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా గురువారం స్థానిక కృష్ణాపురం ఠాణా నుండి 4 కళ్ల మండపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎయిడ్స్ నివారణ సంస్థ ఆధ్వర్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎయిడ్స్ను నియంత్రిద్దాం, జీవించే హక్కును పొందుదామంటూ నినాదాలు చేశారు. ప్లకార్డును చేతపట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నర్సింగ్ విద్యార్థులు ర్యాలీలో కొనసాగారు. ఈ సందర్భంగా డిఎల్ఓ డాక్టర్ దీప మాట్లాడుతూ క్షణికావేశంలో శారీరక శృంగారానికి లోనైతే జీవితమనే మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని తెలిపారు. జీవితంలో చివరి మజిలీకి చేరుకుని ఆరిపోతున్న దీపాల్లాంటి హెచ్ఐవి రోగుల పట్ల సమాజం చిన్నచూపు చూస్తే వ్యాధిగ్రస్తులు మరింత కృంగిపోయే ప్రమాదం ఉందన్నారు. వారి మనస్తత్వాన్ని గౌరవించి వారి పట్ల మనుష్యుల్లా ప్రవర్తిస్తే మరికొంతకాలం వారు సంతోషంగా జీవిస్తారని తెలిపారు. ప్రజలు ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. జిల్లాలో 40,000 మందికి హెచ్ఐవి పరీక్షలు చేస్తే అందులో 1,800 మందికి పాజిటివ్ వచ్చిందని, ఇందులో 90 మంది గర్భవతులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. టెస్ట్ చేస్తే 1800 వరకు పాజిటివ్స్ వచ్చారు. గర్భవతుల్లో దాదాపు 90 మంది వరకు పాజిటివ్స్ వచ్చారు. కాబట్టి ప్రతి ఒక్క గర్భవతి తర్వాత ప్రతి ఒక్కరూ హెచ్ఐవి టెస్ట్ని చేసుకొని వాళ్ళ పరిస్థితిని, అంటే హెచ్ఐవి ఉందా లేదా అని తెలుసుకోవడానికి స్ఫూర్తి కోసమే ఈరోజు ఈ ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీ జిల్లా ఎయిడ్స్ నివారణ సంస్థ క్యాప్టివ్ డిస్ట్రిక్ట్ ఎయిడ్స్ ప్రివెన్షన్ కంట్రోల్ తరఫున ఐఎంఏ డాక్టర్స్ని అందరినీ ఇన్వాల్వ్ చేసుకుంటూ, స్టూడెంట్ని ఇన్వాల్వ్ చేసుకుంటూ ఈ ర్యాలీ జరుగుతుంది.
అనంతరం ఐఎంఏ తిరుపతి అధ్యక్షులు డాక్టర్ శ్రీహరిరావు మాట్లాడుతూ ఎయిడ్స్ రహిత సమాజ స్థాపనకు ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని, ఇదే సమయంలో ప్రజలు కూడా వారి సహాయ సహకారాలు అందించి అవివక్ష సమాజ స్థాపనకు పాటుపడాలని పిలుపునిచ్చారు. గర్భస్థ దశలో తల్లి నుండి బిడ్డకు హెచ్ఐవి వ్యాధి సోకకుండా ఉండేలా జాగ్రత్తలు పాటించాలన్నారు. నిశ్శబ్దాన్ని ఛేదించి హెచ్ఐవిపై చర్చించుకున్నప్పుడే ప్రజల్లో చైతన్యం వస్తుందని, తద్వారా ఎయిడ్స్ను నిర్మూలించగలమని అభిప్రాయపడ్డారు. ఈ ర్యాలీలో ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ కృష్ణ ప్రశాంతి, నర్సింగ్ విద్యార్థులు, ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా తిరుపతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఎయిడ్స్ అనేది మహమ్మారిలో మారుతూ ఎంతోమందిని ప్రాణాలను తీసుకున్నటువంటి జబ్బు కాబట్టి దీన్ని నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం గతంతో పోల్చుకున్నప్పుడు ఇప్పటి వరకు మన జిల్లాలో కూడా చాలా వరకు ప్రివెన్షన్ అనేది దానికి ఎట్లా నిర్వహించాలనే గురించి మన ఎయిడ్స్ కంట్రోల్లో వారి ఆధ్వర్యంలో మంచి సేవా కార్యక్రమాలు జరుగుతున్నందువల్ల చాలా వరకు మనం ఒకప్పుడు రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్న మనం ఈరోజు 20వ స్థానానికి రావడం కాబట్టి చాలా మంచి పరిణామం. దీనివల్ల హెచ్ఐవి వ్యాధిగ్రస్తులను కూడా అంతా కాపాడాల్సిన అవసరం ఎంతైనా. రామాయణాన్ని రచించి శ్రీరామచంద్రమూర్తి చరిత్రను లోకానికి అందించిన సర్వమానవాళి ఉత్తేజకర్త వాల్మీకి మహర్షి అని అఖిల భారత శ్రీ వాల్మీకి మహర్షి సమాఖ్య తెలిపింది. గురువారం కపిల్ తీర్థం సమీపంలో నూతనంగా నిర్మించిన శ్రీ వాల్మీకి మహర్షి ప్రార్థనా మందిరం ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేద మంత్రాల నడుమ శుభలగ్నంలో శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అనంతరం సంప్రదాయబద్ధంగా పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. ప్రపంచ శాంతి కోసం హోమకొండ కార్యక్రమాలు చేపట్టారు. ఈ ప్రారంభోత్సవం సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జల్లి మధుసూదన్ మాట్లాడారు. హిందూ సంస్కృతికి సాంప్రదాయాలకు మూల గ్రంథమైన రామాయణాన్ని సృష్టించిన వాల్మీకి మహర్షికి ఇంతవరకు ఆలయం లేకపోవడం బాధాకరమన్నారు. భగవంతుని స్వరూపుడైన వాల్మీకి మహర్షి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రార్థనా మందిరాన్ని తిరుపతి నగరంలో మొట్టమొదట ఏర్పాటు చేయడం సంతోషదాయకమన్నారు. దేశం భారతదేశం అని మనం గొప్పగా చెప్పుకుంటుంటాము. అలాంటి భారతదేశంలోనే కాకుండా దేశాల్లో శ్రీరామచంద్రులు, సీతమ్మ వారు, లక్ష్మణ మహాభారతులు ఉన్నారనే రామాయణాన్ని తెలియజేసిన ఏకైక మహాపురుషుడు శ్రీ 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 వాల్మీకి మహర్షి. అలాంటి వాల్మీకి వంశానికి చెందినటువంటి తిరుమల తిరుపతిలో 40,000 కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి మన చిత్తూరు జిల్లాలో దగ్గర. అలాంటి మహానుభావుడికి ఈరోజు ఒక ప్రార్థనా మందిరం కానీ, ఒక పవిత్రమైన ప్రదేశం టెంపుల్ కానీ ఇక్కడ లేకపోవడం దుఃఖకరమైనది. అలాంటిగా ఈరోజు మన అఖిల భారత వాల్మీకి మహర్షి మహామందిరంని ఇక్కడ మేము ఈ కపిల్ తీర్థం మహానగరం దగ్గర తిరుపతి పట్టణంలో ఈరోజు స్థాపించడం జరిగింది. కావున ఇక్కడ ఈ రోజు నుంచి ఇంకా రేపు ఎల్లుండి రోజులు కూడా హోమములు, అన్నదాన కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి. దీనికి ప్రత్యేకంగా ముఖ్య అతిథిగా మన పార్లమెంట్ ఎంపీ గారు చిత్తామోహన్ గారు విచ్చేసి ఆయన చేతుల వరకు చేసి ఈ యొక్క పవిత్రమైన ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని మా తిరుమల తిరుపతి వాల్మీకి ఫౌండేషన్ తరఫున కోరుకోవడము జరుగుతున్నది. పార్థ దంత వైద్యశాల డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ రామాయణ గ్రంథం ద్వారా రఘుకులోత్తముడైన శ్రీరాముడి చరిత్రను వాల్మీకి మహర్షి లోకానికి తెలియజేశారని పేర్కొన్నారు. దొంగగా ఉన్న వాల్మీకి మహర్షి జ్ఞానోదయం అయిన తర్వాత ఉచిత రచయితగా హిందూ సంస్కృతి, భారత రాజనీతి, ఆచార వ్యవహారాలను తెలిపే గ్రంథాన్ని ప్రజలకు అందించారని పేర్కొన్నారు. అటువంటి మహర్షి ఆలయం లేకపోవడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కమిషనర్ శ్రీనివాసులు, అఖిల భారత శ్రీ వాల్మీకి మహర్షి సమాఖ్య తిరుమల తిరుపతి సంఘం నాయకులు మహేష్, భక్తులు పాల్గొన్నారు. మహాగ్రంథ సృష్టికర్త వాల్మీకి మహర్షి దేవుడుగా ఉన్నటువంటి మనందరికీ కూడాను మంచి దేవాలయం, దానికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు నిరంతరంగా జరగడానికి వీలుగా తిరుమల తిరుపతి వాల్మీకి సంఘం తరఫున ఇక్కడ ఈరోజు పూజాది కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది. నిరంతరంగా జరిగే 5 రోజుల కార్యక్రమంలో వివిధ కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా తండోపతండాలుగా వచ్చి వాల్మీకి మహర్షిని దర్శించుకుంటూ ఉన్నారు. దీనికి సహకరించినటువంటి అధికారులకి, పెద్దలకి, రాజకీయ నాయకులకి, ప్రజాప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. విదేశీ పెట్టుబడుల వల్ల చిల్లర వ్యాపారులు దెబ్బతినడమే కాకుండా దేశ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రధాన కార్యదర్శి బాలాజీ ఆవేదన వ్యక్తం చేశారు. రీటైల్ రంగంలో ఎఫ్డీఐ పెట్టుబడులను వ్యతిరేకిస్తూ ట్రేడ్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం నగరంలోని వర్తక వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేసి బంద్ను పాటించారు. రీటైల్ రంగంలోకి ఎఫ్డీఐ పెట్టుబడులను అనుమతించొద్దంటూ స్థానిక కృష్ణాపురం ఠాణా నుండి వర్తక వ్యాపార సంఘాలు నిర్వహించిన భారీ ర్యాలీకి అఖిలపక్షం పార్టీలు సంపూర్ణ మద్దతు తెలిపి ర్యాలీలో పాల్గొన్నాయి. ప్లకార్డులు చేతపట్టుకుని ర్యాలీలో కొనసాగారు. భారత్లోకి ఎఫ్డీఐని అనుమతించరాదంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రధాన కార్యదర్శి బాలాజీ మాట్లాడుతూ రీటైల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కేంద్ర ప్రభుత్వం ఎవరిని అడిగి అనుమతించిందని ప్రశ్నించారు. విదేశీ బహుళజాతి సంస్థలు భారత్లోని రీటైల్ రంగంలోకి ప్రవేశిస్తే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమయ్యే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. చిరు వ్యాపారుల బ్రతుకులను ఛిద్రం చేసే ఎఫ్డీఐని వెంటనే నిరోధించాలని డిమాండ్ చేశారు. ప్రజాభీష్టం మేరకు కేంద్ర ప్రభుత్వం చేసిన అనాలోచిత నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో తమ ఆందోళనను మరింత తీవ్రతరం చేసి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించుకుంటామని హెచ్చరించారు. ఈ నిరసన ర్యాలీలో అఖిలపక్షం నాయకులు, వర్తక వ్యాపార సంఘాలు పాల్గొన్నాయి. భారతదేశ ప్రభుత్వం ఏమైతే వైఖరి చూపిస్తుందో వ్యాపారస్తులపైన చాలా సిగ్గుచేటు. మనము పాతకాలం లాగా బ్రిటిషర్స్ కాలంలోకి వెళ్ళిపోతున్నాం. మళ్ళా ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉండి, ఇంత మన గ్రోత్ ఉండి, ఇండియా స్వప్నంగా మనమే అంత కాళ్ళ మీద నిలబడుతూ ప్రపంచ దేశానికి ఇండియా నంబర్ 1 అయ్యే సమస్యలో ఇప్పుడు మనం ఫారినర్స్ కి మనం తల్లొక్కటం అనేది చాలా సిగ్గుచేటు. ఇది ఈ ప్రభుత్వం చేసే పనిని ప్రతి వ్యాపారస్తుడు భారతదేశాన ప్రతి ఒక్కరు తలవంచుకునే రోజు వచ్చింది. ఈ రోజు దయచేసి ప్రతి ఒక్కరికి చెప్పడం ఏంటంటే, ప్రభుత్వాలన్నీ వ్యాపారస్తులకు అనుగుణంగానే ఉండాలి, కానీ మీకు అనుగుణంగా ఏ వ్యాపారస్తులు ఉండరు. దయచేసి మీ యొక్క వైఖరిని మార్చుకోవాలని యావత్ తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ భారతదేశ తరపున మేము కూడా ఇక్కడ ఈరోజు పోరాడుతున్నాము. ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలతో కుమ్మక్కై కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని సిపిఐ జిల్లా కార్యదర్శి హర్నాథ్ రెడ్డి ఆరోపించారు. గురువారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్వాతంత్రం వచ్చి 65 సంవత్సరాలు కావస్తున్నా కార్మికులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రభుత్వాలు సక్రమంగా అమలు చేయడం లేదని ఆరోపించారు. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలను ప్రభుత్వాలు అవలంబిస్తూ పేద ధనికుల మధ్య అఘాతం పెంచుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ ఆర్థిక వ్యవస్థల్లో అపసవ్య ధోరణులు పెరగడంతో దేశంలో అవినీతి, అధిక ధరలు, ఆహార కొరత ఏర్పడుతోందని అభిప్రాయపడ్డారు. వివిధ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కనీస వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కార్మిక చట్టాలను వర్తింప చేయాలని కోరుతూ ఈ నెల 8వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో 23 జిల్లాల్లోని కలెక్టరేట్ కార్యాలయాల ఎదుట ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు తులసేంద్ర, రామచంద్రయ్య, మురళి, నరసింహులు, చలపతి పాల్గొన్నారు. ప్రధానంగా ఈరోజు కార్మికులకు కనీస వేతనంగా 10,000 రూపాయలు ఉండాలని చెప్పేసి ఏఐటీయూసీగా ఇతర కార్మిక సంఘాలన్నీ కూడా డిమాండ్ చేశాయి. అయితే ప్రభుత్వం కార్మిక సంఘాలకు ప్రతిపాదనలు పంపించింది. ఆ ప్రతిపాదనల మీద మా ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి తెలియజేశాం. ప్రభుత్వం లెక్క ప్రకారం ఒక కార్మికుడికి జీవించడానికి కనీసంగా 10,000 రూపాయలు ఉంటే తప్ప బతకడం కష్టం. ఒక చిన్న కుటుంబం, నలుగురితో కూడినటువంటి కుటుంబం అని చెప్పని శాస్త్రబద్ధంగా లెక్క పెట్టి కనీస వేతనం 10,000 రూపాయలు నిర్ణయించమని చెప్పని మేము చెప్తే, కనీసం చర్చకు కూడా పిలవకుండా 6,130 రూపాయలుగా నిర్ణయించి దాన్ని విడుదల చేసింది. అందువల్ల ఇప్పుడున్నటువంటి కనీస వేతనాలలో ఇచ్చినటువంటి జీవోను మార్పు చేస్తూ కనీస వేతనం 10,000 రూపాయలుగా నిర్ణయించి దాన్ని తూచా తప్పకుండా అన్ని సంస్థల్లో అమలు జరపాలని చెప్పేసి ప్రధానమైనటువంటి ఒక డిమాండ్. ఎయిడ్స్ వ్యాధిని మానవాళి నుండి దూరం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని రూయా సూపరింటెండెంట్ డాక్టర్ సుధాకర్ బాబు తెలిపారు. ఎయిడ్స్ డేను పురస్కరించుకుని రూయా ఆసుపత్రిలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ, ఎయిడ్స్ మొట్టమొదటిసారిగా 1983లో కనుగొన్నారని, 1986లో మన దేశంలో చెన్నై నగరంలో బయటపడిందన్నారు. ఎయిడ్స్ను నిర్మూలించేందుకు ఐసీటీసీ, ఏఆర్టీ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నామన్నారు. ప్రతి మండలానికి 2 HIV పాజిటివ్ గ్రూపులు ఏర్పాటు చేసి ఏఆర్టీ మందుల వాడకం గురించి రోగులకు అవగాహన కల్పిస్తామన్నారు. ఏఆర్టీ మందులను క్రమం తప్పకుండా వాడాలని పేర్కొన్నారు. భోజనం లేకపోయినప్పటికీ ఏఆర్టీ మందులను వాడడం మర్చిపోకూడదని చెప్పారు. కొన్ని అనివార్య పరిస్థితుల్లో మందులను ఎయిడ్స్ రోగులు 1-2 రోజులు నిలిపివేసి తిరిగి మళ్లీ వాడడం ప్రారంభిస్తారని తెలిపారు. అయితే ఇలా తిరిగి ప్రారంభించడం వల్ల మందులు పనిచేయవని స్పష్టం చేశారు. ఎయిడ్స్ను నిర్మూలించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆయన కోరారు. 1981 నుంచి దానికి ఒక పేరు ఇచ్చారు, ఎయిడ్స్ అన్నారు. సో ఎయిడ్స్ దేనివల్ల వస్తుందని మాత్రం తెలియదు. 2 ఏళ్ల వరకు పరిశోధనలు విస్తృతంగా జరిపితే 1983లో ఇది చాలా సూక్ష్మమైన ఒక వైరస్ వల్ల వస్తుందని కనుక్కుంది. అటు తర్వాత చాలా కోట్ల మంది ఆఫ్రికా దేశాల్లో వ్యాపించి కొన్ని గ్రామాలను తుడిచిపెట్టుకుపోయినాయండి, చనిపోయారు జనాలు. అటువంటి వాస్తవ పరిస్థితుల్లో ఇండియాకి రాదేమో
ఇండియాలో ఉన్న సంస్కారం అటువంటిది అనుకునే దాంట్లో అది కాదు అని రుజువు చేస్తూ 86లో చెన్నైలో మన వాళ్ళకి కూడా ఉంది అని దాన్ని బయటపెట్టారు. ఇటువంటి పరిధిలో నేపథ్యంలో 1988లో ఒక విస్తృతంగా ఫండ్స్ ఇవ్వాలి, ఈ ప్రాణాంతకారైన మహమ్మారి అయిన ఎయిడ్స్ని అరికట్టాలంటే తప్పనిసరిగా మనం ప్రపంచ వ్యవస్థని పటిష్టం చేయాలి. దానికి ముఖ్య కారణం మొట్టమొదటి తొలిమెట్టుగా ఎయిడ్స్ స్లోగన్, ఎయిడ్స్ థీమ్ అని 88లో మొదలుపెట్టారండి. త్రాగునీటిలో మురుగునీరు కలిసిపోవటం వల్ల రోగాల బారిన పడుతున్నామని గాలివీధి ఇర్లానగర్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఇర్లానగర్ మహిళలు రోగాల బారిన పడుతున్న స్థానికులను రక్షించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. నగరపాలక సంస్థ అధికారులు నిర్లక్ష్యం వీడాలి, గుంతలు పడిన రోడ్డును మరమ్మతులు చేయాలి, మురుగునీటిని త్రాగునీటిలో కలవకుండా చర్యలు తీసుకోవాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ధర్నాలో స్వయం సహాయక సంఘ నాయకురాలు నూర్జహాన్ మాట్లాడుతూ కాలనీలో 200కు పైగా కుటుంబాలు ఉన్నప్పటికీ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్నారు. డ్రైనేజీలో వచ్చే మురుగునీరు, మలిన వ్యర్థ పదార్థాలు త్రాగునీటిలో కలుస్తున్నాయని పేర్కొన్నారు. దీంతో పలువురు ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీధి దీపాలు లేకపోవటం వల్ల స్థానికులు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. గతుకులమయమైన రోడ్లతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. నగరపాలక సంస్థ అధికారులకు తెలిపినా గత 4 సంవత్సరాలుగా పట్టించుకోవటం లేదని అన్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ ధర్నాలో ఇర్లానగర్ గాలివీధిలోని మహిళలు పాల్గొన్నారు. పుత్తూరు మండలం వినాయకపురం గ్రామం సమీపంలోని దుర్గం చెరువుకు గండిపడటంతో సుమారు 10 గ్రామాలు కొట్టుకుపోగా వందలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. ఇటీవల కురిసిన భారీ వర్షానికి పుత్తూరు మండలం వినాయకపురం గ్రామం సమీపంలోని దుర్గం చెరువులోకి భారీ స్థాయిలో వర్షపు నీరు చేరింది. అయితే వర్షపు నీరు ఎక్కువవటంతో గురువారం వేకువజామున చెరువుకు గండిపడింది. దీంతో నీటి ప్రవాహం ఒక్కసారిగా ఉధృతం కావడంతో చెరువు కట్ట కిందనున్న కోనప్పగుంట, చంద్రయ్య నాయుడు కండ్రిగ, మిట్టకండ్రిగ, గొల్ల ఇండ్లు తదితర సుమారు 10కి పైగా గ్రామాలు ముంపుకు గురయ్యాయి. పూరి గుడిసెలు, పాకలు నేలమట్టమయ్యాయి. గొడ్డు, గోద వరద ముంపులో మృత్యువాత పడ్డాయి. వందల ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేల కొరిగాయి. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం సంభవించి భారీ స్థాయిలో నష్టపోయామని బాధితులు, రైతులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 రోజుల క్రితమే చెరువుకు గండిపడే సూచనలున్నాయని గుర్తించి అధికారులను హెచ్చరించినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గండిపడటంతో నీటి ప్రవాహం నుండి ప్రాణాలు కాపాడుకోవటానికి పరుగులు తీశామని గ్రామస్తులు పేర్కొన్నారు. 25కి పైగా మేకలు, 50కి పైగా కోళ్లు వరద నీటిలో కొట్టుకుపోయాయని బాధితులు వాపోయారు. విషయం తెలుసుకున్న పుత్తూరు పురపాలక సంఘం ప్రత్యేక అధికారి ముంపు గ్రామాలను సందర్శించి బాధితులకు తక్షణ సాయం కింద 8,000 రూపాయల నగదు, ఇంటికి 10 కిలోల బియ్యాన్ని పంపిణీ చేశారు. తెగిపోయింది ఈ పక్క మూల, తూకాడు తెగిపోతే మేము అప్పుడే ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం చేయి గారికి. సార్ మా చెరువు కడ తెగిపోతా ఉంది, మీరు వచ్చి దాన్ని పని చేయండి సార్, మీరు లేకపోతే ఊరు దెబ్బలు తింటాయి, మా కైలు కాళ్ళు పూడొస్తాయి సార్ అని చెప్పి మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. ఇంటికి 1000 రూపాయలు 500 వసూలు చేసి మేము చెరువు కట్ట పోపించుకున్నాం. దగ్గర పోయినసారి పని చేస్తే మేము ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎరకి చెరువు కట్ట చూడలేదు. మేమేమైపోవాలనుకున్నాడు ఆయన. పోతే చెరువు కట్ట కలిసి కట్టే వాళ్ళకి చెప్పినాం, ఈ మాత్రం మీరు కలిసి కడతా ఉన్నారు, కట్ట దిగిపోతుంది, ఊర్లు దెబ్బతింటాయి, మా గ్రామాలంతా మా ఊర్లు పూడుస్తాయి, మా కైలు కాళ్ళు పూడుస్తాయి, ఏం తక్కువ అని మేము చెప్పినాం. చెప్తే మేము ఎమర్జెంట్గా నీకు కట్ట పని చేస్తామన్నా, ఇదేం పోదు అని చెప్పి సార్ రవైన పిల్లవాడు క్యారెట్ ఎత్తిన పిల్లవాడు చెప్పినాడు, మేము పని చేస్తాము, చెరువు కట్ట నీకేం భయం లేదు అనేసని. ఈ ఎర కథనం కూడా వాళ్ళు డబ్బులు పంచుకుని పోయినారే కానీ మళ్ళీ తెగ చూడలేదు. ఇది జరిగింది. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన కొనసాగించాలని జిల్లా విద్యాశాఖ అధికారి దేవానందరెడ్డి ఆదేశించారు. గురువారం చిత్తూరులోని బాలాజీ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా త్రైమాసిక పరీక్షల నిర్వహణ అనంతరం ఫలితాలపై సమీక్షించారు. సబ్జెక్టు వారీగా చర్చించారు. ఈ ఏడాది ఎస్ఎస్సీ పరీక్షా ఫలితాల్లో జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పంట పొలాల్లో 12 అడుగుల కొండచిలువ దర్శనమివ్వడంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురై పరుగు తీసిన సంఘటన గురువారం కుప్పం మండలంలో జరిగింది. కుప్పం మండలం చిన్నబొగ్గుపల్లి గ్రామంలోని పంట పొలాల్లోకి సుమారు 12 అడుగుల కొండచిలువ పాము వచ్చింది. చెట్ల పొదల్లో చుట్టుకుని ఉన్న పామును గుర్తించిన గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ సిబ్బంది కొండచిలువను చాకచక్యంగా పట్టుకుని అడవుల్లో వదిలిపెట్టడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న గ్రామ పరిసర ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని కొండచిలువను తిలకించారు. కొండచిలువ పాము వచ్చింది. సరే 9:30 నుంచి ట్రై చేసి కాలేదు. 3 గంటలు 3:30 గంటకి
ఫారెస్ట్ వాళ్ళు వీళ్ళు వచ్చి సహాయం చేసినారు. పట్టుకునేసి పాన్ బట్టి సేఫ్టీగా ఫారెస్ట్కి పంపించారు. సమాజంలో సంచరిస్తున్న సంఘ విద్రోహ శక్తులను జల్లెడపట్టి సమాజంలో శాంతి భద్రతలను పటిష్టం చేయాల్సిన పోలీసు వ్యవస్థ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది. బాధితుల ఫిర్యాదులను కేవలం కాగితాలకే పరిమితం చేసి నిందితులకు వెసులుబాటు కల్పిస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ముద్దాయిలను ప్రాథమిక విచారణ కూడా జరిపించకుండా నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారంటే పోలీసు ఉన్నతాధికారుల పనితీరు స్పష్టమవుతోంది. దీనికి నిలువెత్తు నిదర్శనం గురువారం తిరుపతి ఎంఆర్పల్లె పోలీస్ స్టేషన్లో జరిగిన ఓ కేసు విచారణే. దొంగ నోట్లు చెలామణి చేస్తూ సంఘ విద్రోహ శక్తులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఓ విద్యార్థిని గురువారం ఎంఆర్పల్లె పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అదుపులోకి తీసుకున్న యువకుణ్ణి కనీసం ప్రాథమిక విచారణ కూడా జరపకుండా 2-3 గంటలు స్టేషన్లో ఉంచి వదిలేశారు. రంగంపేట సమీపంలో ఉన్న ఓ కళాశాలలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న కడప జిల్లా రైల్వే కోడూరు వాసి అయిన నూర్ మహమ్మద్ బాషా స్థానిక ఎంఆర్పల్లె పంచాయతీ పరిధిలో ఓ అద్దె ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నాడు. అయితే విలాసాలకు అలవాటు పడ్డ బాషా కళాశాలకు సక్రమంగా వెళ్లకుండా సంఘ విద్రోహ శక్తులతో చేతులు కలిపాడని, దొంగ నోట్ల చెలామణి చేసే ముఠాతో పరోక్ష సంబంధాలు పెట్టుకుని మోసాలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులు ఎంఆర్పల్లె పోలీస్ స్టేషన్కు అందటంతో విచారణ నేపథ్యంలో గురువారం ఉదయం బాషాను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఇంత పెద్ద ఆరోపణ ఎదుర్కొంటున్న ఆ విద్యార్థిని సిఐ నాగరాజు కనీసం ప్రాథమిక విచారణ కూడా జరపకుండా నిర్లక్ష్యంగా వదిలేశారు. అంతేకాకుండా పోలీసులకు సమాచారం అందించిన ఓ జర్నలిస్ట్ను తప్పుదోవ పట్టించి మీడియాకు, పత్రికలకు తప్పుడు సమాచారం అందించారనేది విశ్వసనీయ సమాచారం. స్టేషన్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముద్దాయి ఎదుట మీడియా వివరణ కోరగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిఐ ఆ తర్వాత ముద్దాయిని వదిలేయటం పట్ల పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. సాహిత్య, సంగీత కళాజ్ఞానంతో మానవ గుణగణాలు పెంపొందుతాయని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం కులపతి హరేకృష్ణ సితపతి పేర్కొన్నారు. గురువారం స్థానిక రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో సాహిత్య, సంగీత కళాశాస్త్రాలలో 3 రోజుల పాటు జరిగే జాతీయ కార్యశాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జగన్నాథ సంస్కృత విద్యాపీఠం ధర్మశాస్త్ర విభాగాచార్యులు కిషోర్ చంద్ర జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు మన్మోహన్, ప్రహ్లాద నాయుడు, ఆనంద్ విద్యార్థులు పాల్గొన్నారు. దళితులకు అనేక సామాజిక సేవలు చేసిన వై ప్రవీణ్కు డాక్టర్ అంబేద్కర్ విశిష్ట సేవ అవార్డు 2011 రావటం సంతోషకరమని భారతీయ దళిత్ సేవా అకాడమీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ధనశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. తిరుపతికి చెందిన ప్రవీణ్ నర్సింగ్ కళాశాల కరెస్పాండెంట్, బాలాజీ విద్యాసంస్థల వ్యవస్థాపకులుగా దళితవాడల్లో, ఎస్సీ హాస్టల్లో పలు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారని, అదేవిధంగా దళిత విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్స్ పంపిణీ, పుస్తకాలు అందించడం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. అందుకే తిరుపతి నుండి మొట్టమొదటిసారిగా ప్రవీణ్కు జాతీయ స్థాయి అవార్డు వచ్చిందన్నారు. ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా తిరుపతి నారాయణ స్కూల్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. 1000 మంది విద్యార్థులతో నిర్వహించిన ఈ ర్యాలీని నారాయణ విద్యా సంస్థల జీఎం విజయభాస్కర్ రెడ్డి ప్రారంభించినట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ జోనల్ ఇన్ఛార్జ్ సురేంద్ర నాయుడు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఎయిడ్స్ రహిత సమాజ స్థాపనకు కృషి చేయండి, నిశ్శబ్దాన్ని ఛేదించండి, వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండండి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ లలిత కుమారి. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీలు. గాలిగోపురం మఠాన్ని టీటీడీలో విలీనం చేసే హక్కు దేవాదాయ శాఖకు ఉంది. మఠానికి బంకట్లాల్ జోషికి సంబంధం లేదు స్పష్టం చేసిన జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ వెంకటేష్. రిటైల్ రంగంలోకి విదేశీ పెట్టుబడులను అనుమతించకండి, దేశ ఆర్థిక సార్వభౌమత్వాన్ని దెబ్బతీయకండి. వర్తక వ్యాపారులు అఖిలపక్షం డిమాండ్, విజయవంతమైన బంద్. పుత్తూరు మండలం దుర్గమ్మ చెరువుకు గండి, నీట మునిగిన పంట పొలాలు, మృత్యువాత పడ్డ జీవాలు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.